హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటి వరకు స్కూల్కి వెళ్తే అక్షరాలు నేర్చుకోవడం, అంకెలు నేర్చుకోవడం. కానీ ఇప్పుడు చైనాలో పరిస్థితి మారిపోయింది. అక్కడ 6 ఏళ్ల చిన్నారులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవడం ప్రారంభించారు. ప్రపంచాన్ని మార్చేస్తున్న ఏఐ టెక్నాలజీని చిన్నప్పటి నుంచే పిల్లలకు పరిచయం చేయాలని చూస్తుంది చైనా ప్రభుత్వం. మొదట్లో రోబోట్లు ఎలా పనిచేస్తాయి, ఏఐ మన జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు చెబుతారు. తర్వాత ఉన్నత తరగతులకు వెళ్లే కొద్దీ ఏఐ యాప్స్, చాట్‌బాట్స్, ప్రోగ్రామింగ్, నైతిక విలువలు, ప్రైవసీ వంటి అంశాలను బోధిస్తారు. దీని వెనుక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. 2049 నాటికి చైనాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనేది ఆయన కల. అందుకే ఏఐని భవిష్యత్తు ఆయుధంగా చూస్తోంది చైనా. ఇక బీజింగ్‌లో జరిగిన వరల్డ్ రోబోటిక్స్ కాన్ఫరెన్స్‌లో కనిపించిన దృశ్యాలు చూస్తే మనం చూసే సైన్స్ ఫిక్షన్ సినిమాలు నిజమవుతున్నాయే అనిపిస్తుంది. డ్రమ్స్ వాయించే రోబోట్లు, కాఫీ తయారు చేసే రోబోట్లు, మనుషుల్లా మాట్లాడే రోబోట్లు, అంతేకాదు తన బ్యాటరీ తక్కువైతే స్వయంగా కొత్త బ్యాటరీ మార్చుకొని మళ్ళీ పని మొదలుపెట్టే రోబోటిక్ కూడా అక్కడ ఆకర్షణగా నిలిచింది. చైనా నమ్మకం ఒకటే, రేపటి ప్రపంచాన్ని ఏఐ నడిపిస్తే ఆ ప్రపంచానికి నాయకత్వం వహించేది కూడా చైనానే కావాలి. అందుకే స్కూల్ పిల్లల నుంచి సైన్యం వరకు, ఫ్యాక్టరీల నుంచి పరిశోధన కేంద్రాల వరకు ప్రతి చోట ఏఐకి ప్రాధాన్యం ఇస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు అని మనం అంటాం, కానీ చైనా ఆలోచన చాలా క్లియర్. నేటి పిల్లలే రేపటి ఏఐ ఇంజనీర్లు, రేపటి ఆవిష్కర్తలు. అందుకే చిన్న వయసులోనే వారికి ఏఐ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? భారతదేశంలో కూడా ఏఐపై ఆసక్తి పెరుగుతుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఏఐ కోడింగ్ను పాఠ్యాంశాల్లో చేర్చుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 ఏళ్ల పిల్లలకు ఏఐ బోధించే స్థాయికి మాత్రం ఇంకా రాలేదు. అంటే చైనా చిన్నారులకు ఏఐని పరిచయం చేస్తుంటే భారత్లో చాలామంది విద్యార్థులు ఇప్పటికీ కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏఐని ఉపయోగించే వారిని తయారు చేయడం మాత్రమే కాదు, ఏఐని సృష్టించే వారిని తయారు చేయాలి అనేది చైనా లక్ష్యం. అందుకే బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టి రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఏఐ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. భారత్ మాత్రం మరో బలం ఉంది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీల్లో వేలాది మంది భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి సంస్థల్లో భారతీయుల పాత్ర కీలకం. కానీ ఆ ప్రతిభను దేశంలోనే భారీ స్థాయిలో ఉపయోగించుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద సవాల్. నిపుణులు చెబుతున్నది ఏమిటంటే రాబోయే 20 ఏళ్లలో ఏఐ విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, పరిశ్రమలు ఇలా ప్రతి రంగాన్ని ప్రభావితం చేయబోతుంది. అలాంటి సమయంలో చిన్నప్పటి నుంచే ఏఐపై అవగాహన కల్పించడం భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రయోజనంగా మారొచ్చు. ఒకవైపు చైనా 6 ఏళ్ల పిల్లల చేతుల్లో ఏఐని పెడుతుంది. మరోవైపు భారత్ డిజిటల్ ఇండియా, ఏఐ మిషన్లతో ముందుకు సాగుతుంది. అయితే చివరికి గెలిచేది ఎవరు? ఏఐని కేవలం వాడే దేశమా, లేక ఏఐని సృష్టించే దేశమా? రాబోయే దశాబ్దమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. సో ఏఐ విషయంలో చైనా, భారత్ ఈ పోటీలో ఏది ముందుండే అవకాశం ఉంది? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.